రాజమండ్రి బ్రిడ్జ్ పై నుండి మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అక్కడ ఉన్నారు. శ్రీకాంత్, షర్మిల పాదయాత్ర కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెనకు మరి కాసేపట్లో చేరుకోబోతుంది. సో రాజమండ్రిలో ప్రజల స్పందన ఎలా ఉంది అక్కడ? తెలంగాణ మొత్తంగా మనం చూస్తున్నాం, షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో కొద్ది నిమిషాల్లో ముగియబోతుంది. మరి కాసేపట్లో ఆమె రాజమండ్రి అంటే కోవూరు నుంచి రాజమండ్రి వెళ్లేటువంటి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా షర్మిల పాదయాత్ర పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం కాబోతుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ ఉదయం నుంచి కూడా తీవ్రమైన ఎండ ఉంది. కాకపోతే 10 నిమిషాల క్రితం ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయి ఆకాశం మొత్తం మేఘావృతం అయిపోయింది. తీవ్రమైన ఈదురుగాలతో వాతావరణం అంతా పూర్తిగా చల్లబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ప్రారంభమైనటువంటి షర్మిల పాదయాత్ర మరి కాసేపట్లో మనం చూస్తున్నాం. గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కి చాలా విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. కరెక్ట్ గా 10 ఏళ్ల కింద వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రజా ప్రస్థానం యాత్ర చేస్తూ ఈ బ్రిడ్జ్ మీదుగానే పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరి జిల్లాలకు ప్రవేశించారు. అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఎండల వాతావరణంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పాదయాత్రకు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టిన పరిస్థితి అప్పుడు కనిపించింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత షర్మిల చేస్తున్నటువంటి పాదయాత్రకు కూడా మరి కాసేపట్లో పశ్చిమ గోదావరి ప్రజలు ఆత్మీయ వీడ్కోలు పలకబోతున్నారు. అదే సమయంలో తూర్పు గోదావరి నుంచి వచ్చినటువంటి వేలాది మంది ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ రాజమండ్రి తీసుకుని పోతున్నారు. దాదాపు 3.5 నుంచి 4 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జ్ మీదుగా అపూర్వ రీతిలో స్వాగతం పలికేందుకు తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి వైఎస్ఆర్ సిపి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో షర్మిల ఈ చారిత్రాత్మకమైన బ్రిడ్జ్ మీదుగా పాదయాత్ర చేయబోతున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇదే బ్రిడ్జ్ మీద పాదయాత్ర చేసిన చరిత్ర ఉంది. అంటే వైఎస్ కుటుంబం నుంచే 3 పాదయాత్ర చేసిన సందర్భాన్ని ఈ బ్రిడ్జ్ చూడబోతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా హరిత యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చుట్టూ ఉన్నటువంటి జిల్లాలను సస్యశ్యామలం చేయడంతో పాటు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ కూడా రావులపాలెం నుంచి ఇదే బ్రిడ్జ్ మీదుగా వైఎస్ జగన్ కూడా పాదయాత్ర చేశారు. అంటే మొత్తంగా వైఎస్ కుటుంబం నుంచి 3 ఈ ప్రదేశంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి బ్రిడ్జ్ మీదుగా పాదయాత్ర చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉండే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బ్రిడ్జ్ మీదుగా వైఎస్ కుటుంబంలో 3వ వ్యక్తి పాదయాత్ర చేయబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ప్రజల్లో స్పందన చాలా తీవ్రంగా ఉందండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను మైమరిపించి ఈవేళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని ప్రజలు ఈ జనసందోహం ద్వారా వ్యక్తపరుస్తున్నారు. గవర్నమెంట్ పై ఉన్న వ్యతిరేకతని ఇదంతా కూడా జగన్ గారు అలాగే తొందరగా బయటకు వచ్చి ముఖ్యమంత్రి పీఠం చేపట్టాలని చెప్పి కోరుతున్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలో కూడా రాజశేఖర రెడ్డి గతంలో చూసాం స్పందన. అలాగే జగన్ కు ప్రస్తుతం వైఎస్ కుటుంబం నుంచి 3వ వ్యక్తి ఇక్కడ పాదయాత్ర ద్వారానే 3వ వ్యక్తి చేయబోతున్నారు. ప్రజల ఏమనుకుంటున్నారు? వైఎస్ కుటుంబానికి ఎందుకు అంత మద్దతు ఈ జిల్లాల నుంచి లభిస్తుంది? ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ జిల్లాను అలాగే ప్రత్యేకంగా ప్రతి విషయంలోనూ ఒక పోలవరం ప్రాజెక్టే కాదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇచ్చి ఈ జిల్లాకి ఎప్పుడూ చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అందుకని ఎప్పుడు కూడా ఈ జిల్లా ఆయన కుటుంబం ఎండంటే ఉంటుందని చెప్పి చెప్తున్నాం. ఈ జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యత వల్లే ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు వారికి రుణపడి ఉంటారు. అందుకే వారికి అంతగా ప్రాధాన్యతనిస్తున్నామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? షర్మిలకు పాదయాత్రకు మీరు మద్దతు పలకడానికి కారణం ఏంటి? అన్న, మా రాజశేఖర రెడ్డి గారు ఆయన గురించి మేము మద్దతు పలుకుతున్నాము. ఆయన మొత్తం మీద 1600 కిలోమీటర్లు చేశారు. మా షర్మిలమ్మ చెల్లి గారు 3200 కిలోమీటర్లు చెయ్యాలని మేము అందరం మద్దతు ఈ జిల్లా దాటి వరకు మేము ఆవిడ కూడా వెంటాడుతూ పోరాడుతూ ఉంటాము. మేము చేసిందల్లా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మాకు మంచి పనులు చేశాడు. వేళ ఆయన లేకపోతే మీ తింటానికి భోజనం కానీ ఆహారం కానీ ఏదీ లేదు మాకు. వేళ 1,50,00,000 రూపాయలు పలికే భూమిని వేళ 10 లక్షలు పలుకుతుంది మా జగ్గంపేట నియోజకవర్గంలోను. ఆయన కాలం వల్లే పుష్కర కాలం వల్లే పలుకుతుంది. కంపల్సరీగా మా జగన్ వచ్చి పోలవరం పూర్తి చేస్తే మాకు ఇంకా బాగుంటుందని మేము మరీ కోరుతున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? అవి ఏ విధంగా మీరు షర్మిల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? ప్రధానమైన సమస్యలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా మద్దతు దొరుకుతుందా ప్రస్తుత సందర్భం? వాళ్ళ పిండి కొనాలంటే అసలు పిండి ఎక్కడ బయట దొరుకుతులేదు. అంత బ్లాక్, అంత మోసం మోలి ఎంత జరుగుతుందండి ఇక్కడ. మరి ఇదంతా అరికట్టాలంటే మన జగన్ ఒక ఎక్కి రావాలి. కారణం ఇక్కడ చూస్తున్నాం, ప్రజలు చూస్తున్నాం తరంగిణి. ప్రధానంగా
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తమకు విపరీతమైన మద్దతు ధర గానీ లేదంటే తమ భూములకు విలువలు గానీ లభించినందునే వైఎస్ గతంలో ఉభయ గోదావరి జిల్లాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను దృష్టి పెట్టుకుని ఆయనకు మద్దతుగా నిలిచామని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? షర్మిల పాదయాత్రకు మీరు మద్దతు పలకడానికి కారణం ఏంటి? అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? మేము తూర్పుగోదావరి జిల్లా అండి, జగ్గంపేట నియోజకవర్గం అండి. జ్యోతి నియోజకవర్గ ఆధ్వర్యంలో ఇక్కడికి అనేక వందల వాహనాలతో ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ వేళ శర్మిలమ్మ గారు కూడా ఈ వేళ ఇక్కడికి మొత్తం కూడా ఈ వేళ వాతావరణం కూడా ఎంతో చల్లగా పడతామే కాదు, ఈ వేళ నిజంగా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ఆశీస్సులతో వేళ శర్మిలమ్మ గారు ఇక్కడ మాకు మొత్తం వల్ల ఈ వేళ మన తూర్పుగోదావరి జిల్లా ఎంతో చల్లదనాన్ని ఇస్తాం కూడా ఇది మాకు ఎంతో గర్వకారణం అండి. అంతేకాదు శర్మిలమ్మ ఈ వేళ మాకు ఈ గోదావరి బ్రిడ్జి మీద అడుగు పెట్టగానే ఎంతో ఉత్సాహంతో ఈ గోదావరి బ్రిడ్జి పడిపోద్దా ఉంటదా అనే సమస్య కూడా మాకు భయంకరంగా వాతావరణంగా కనబడుతుంది. ఏంటంటే అంత జన సంతోషం ఈ వేళ ఎప్పుడు కనీ విని ఉన్నట్టు రీతిలో ఈ వేళ కనబడుతుంది. అందరూ చూస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ వేళ కార్మికులే కాదు, రైతులే కాదు, పారిశ్రామికవేత్తలే కాదు, చూస్తున్నాం ప్రజాస్పందన ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో ఎలాగైతే వైఎస్ కుటుంబానికి తాము మద్దతుగా నిలిచామో ప్రస్తుతం కూడా అదే రీతిలో మద్దతుగా నిలుస్తున్నామని ఇక్కడికి వచ్చినటువంటి తూర్పుగోదావరి నుంచి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా అనేక సార్లు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించడం, ఇక్కడ ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకనే ఆయన కుటుంబానికి వెన్నంటి ఉండాల్సిన బాధ్యత తమపై ఉందని ఇక్కడికి వచ్చిన వారు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి కాసేపట్లో షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్ర పశ్చిమ గోదావరిలో ముగిసి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కాబోతుంది. చారిత్రాత్మకమైనటువంటి రాజమండ్రి రైల్వే అలాగే రోడ్ కమ్ వంతెన బ్రిడ్జి మీదుగా ఈ యాత్ర రాజమండ్రిలో ప్రవేశిస్తుంది. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ దగ్గర మొదటి సభ జరగబోతుంది. అలాగే ఈ బ్రిడ్జి మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఆత్మీయ వీడుకోలు ఇచ్చేందుకు, అలాగే తూర్పుగోదావరి ప్రజలు ఘన స్వాగతం పలికేందుకు తగిన ఏర్పాట్లు చూస్తున్నాం మనం. ఇప్పటికే వర్షం కూడా ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ కూడా పావు గంటలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పూర్తిగా మేఘావృతమైనటువంటి వాతావరణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వర్షం కూడా ప్రారంభమై చిరుతల్లులు ఇప్పుడే కురిశాయి. మరి కాసేపట్లో షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమై పశ్చిమ గోదావరి జిల్లా కూడా తూర్పు గోదావరిలో ప్రారంభమైన తర్వాత దాదాపు 27 రోజుల పాటు 275 కిలోమీటర్లు, అలాగే దాదాపు 13 నియోజకవర్గాల్లో 273 కిలోమీటర్లు పూర్తిగా కవర్ చేసేలా తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఈ ప్రణాళికను రూపొందించారు. వర్షం తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు పాదయాత్రకు మద్దతుగా నిలుస్తాము. చారిత్రాత్మకమైన 3వ పాదయాత్ర వైఎస్ కుటుంబంలో గతంలో 10 ఏళ్ల కింద మే 17న 2003 మే 17న వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచే అడుగు వేస్తూ ఇక్కడి 2 జిల్లాల ప్రజలను ఏకమై అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని అప్పటి లోపాలను ఎండగడుతూ ఈ రాజమండ్రి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ మీద 10 ఏళ్ల కింద పాదయాత్ర చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుతూ హరితయాత్ర పేరుతో ఇదే బ్రిడ్జ్ మీదుగా రావులపాలెం నుంచి పోలవరం దాకా పాదయాత్ర చేశారు. ప్రస్తుతం వైఎస్ కుటుంబం నుంచి 3వ వ్యక్తిగా వైఎస్ షర్మిల ఇక్కడ పాదయాత్ర నిర్వహించకపోవడాన్ని ప్రజలు పూర్తిగా స్వాగతిస్తున్న వాతావరణం కనిపిస్తుంది.